నెల్లూరు నగరంలోని స్థానిక గాంధీ బొమ్మ వద్ద కాంగ్రెస్ పార్టీ సిటీ ఇన్ఛార్జ్ నారపురెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరు నగరానికి చెందిన కాంగ్రెస్ శ్రేణులు ధర్నా కార్యక్రమాన్ని మానవాహారం ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం పేరును రద్దు చేయడం తగదని 2005వ సంవత్సరంలో మహాత్మా గాంధీ ప్రేరణతో ఆనాటి యూపీఏ ప్రభుత్వం అట్టహాసంగా గ్రామీణ పేదలకు కనీస పని అవసరాలు కల్పించే పథకాన్ని ప్రారంభించి సంవత్సరానికి 10,50,00,000 పని దినాలను కల్పిస్తూ పేదల పాలిటి కల్పతరువుగా ఉన్న ఈ కార్యక్రమాన్ని ఎన్డీఏ ప్రభుత్వం వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఆజాదీ కా మిషన్ గా పేరు మార్చి ప్రైవేటు కంపెనీలకు అప్పచెప్పేందుకు కుట్ర చేస్తుందని అందుచేత కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు రాహుల్ గాంధీ నేతృత్వంలో దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెంటనే పేరు మార్పును రద్దు చేసి పేదలకు అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంజయ్, సుధీర్, ఇర్ఫాన్, మల్లికార్జున్ రెడ్డి, అబీద్, హనీఫ్, సుజాత, ధనుంజయ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. రెండవ తేదీన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనంతపురం జిల్లా బండపల్లిలో ప్రారంభించినటువంటి ఎంజీఎన్ఆర్జీఎస్ స్కీము ఈరోజు దేశంలోనే గ్రామీణ పేదలను ఎలాగా కాపాడాలి, ఎలా అభివృద్ధి చేయాలి, గాంధేయ వాదం, గాంధీజీ కళ్ళగన్న పల్లెలే పట్టుకొమ్మలు అనే సిద్ధాంతాన్ని స్ఫూర్తిగా తీసుకొని అల్నాడు యూపీఏ గవర్నమెంట్ 2005వ సంవత్సరంలో దీనిని అద్భుతంగా ప్రారంభించి 10,50,00,000 పని దినాలు సంవత్సరానికి కల్పించింది. అయితే ఈ యొక్క ఇప్పుడున్నటువంటి బీజేపీ ప్రభుత్వం, ఎన్డీఏ గవర్నమెంట్ ఎలాగైనా సరే ఈ యొక్క పథకాన్ని నీరుగార్చాలి అని చెప్పి ఆర్టీఐని ఒక పక్క, మరో పక్క ఈ ఎన్ఆర్జీ పనికి ఆహార పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేందుకు 100 రోజుల నుంచి 125 రోజులు చేస్తాము. అయితే ఈ యొక్క పథకాన్ని భరించాల్సిన మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వమే 40% భరించాలి అని చెప్పి ఈరోజు కేంద్రము రాష్ట్రాల మీద పెత్తనం చేస్తూ ఉంది. రాష్ట్రాలు పూర్తిగా ఆర్థిక లోటుతో తీవ్ర దుర్భిక్షంతో ఆంధ్రప్రదేశ్ ఉంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ నోరు మెదవడం లేదు. 100% కేంద్ర ప్రభుత్వ నిధులతో ఇప్పటి వరకు రన్ అవుతున్నటువంటి ఈ పథకాన్ని వాళ్ళు చెప్తున్నారు, మేము బిల్లు పెట్టాం, పేర్లు మార్చినంత మాత్రాన ప్రజల్ని ఏమార్చలేరు మోదీ గారు. మేము తెలియజేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు గ్రామాలలో చెరువు గట్లు కానీ, చెరువు యొక్క కుడికలు తీయ పనులు కానీ, పొలాల గట్లు కానీ, అలాగే అనేక పనులు పర్యావరణాన్ని కాపాడడానికి, జల రక్షణకు ఈ మహాత్మా గాంధీ ఎన్ఆర్జీ పథకం ఎంత ఉపయోగపడిందో, గ్రామీణ రోడ్లు ఎలా అభివృద్ధి పొందాయో మనం ఇన్ని సంవత్సరాలుగా ఈరోజు ఎంతో దేశం ఎదుగుదలను చూస్తే ఈరోజు ఈ పథకాన్ని నీరు గారుస్తూ ఉన్నారు. 60 దినాలు మీకు పాస్ ఉంటుంది, 60 దినాలు మీకు ఉండవు, అయ్యా గ్రామంలో ఉండేవాళ్ళు నిర్ణయిస్తారని ఎవరు చావు వాళ్ళు చావండి అనే విధంగా ఈరోజు ఈ బిల్లుని కొత్తగా పేరు మార్చి రామ్జీ అనే పేరు కొత్త పథకాన్ని తీసుకొచ్చి పేర్లు మార్చి ప్రజల జీవితాలతో గ్రామీణ ప్రజలు పేద బతుకులు, ఆకలి బతుకుల్ని మీరు ఈరోజు నిట్ట నిలున చంపేస్తున్నారు. ప్రధానమంత్రి మోడీ గారు కళ్ళు తెరవండి, ఇది పేదల ప్రజల ఆకలి కేకలు ఇవి చెప్తున్నాం. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మేమందరము ఉద్యమిస్తున్నాం. నెల్లూరు జిల్లాలో కిరణ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క పథకము ఏ విధంగా ఎంజీఎన్ఆర్జీ స్కీమ్ని కాపాడుకోవాలి, ఈ విధంగా పేద ప్రజల ఆకలి తీర్చాలి మనమందరం అని చెప్పేసి మేమందరం కంకణం కట్టుకున్నాం. 100 రోజులు కాదు, మీకు చేతనైతే 365 రోజుల పని కల్పించండి. అనేక మంది పేదలు ఉన్నారు, అనేక మంది గిరిజనమైన వ్యక్తులు దాని మీద ఆధారపడి ఉన్నారు, ఆదివాసీలు ఆధారపడి ఉన్నారు. ఈరోజు వాళ్ళంతా వలసలు పోతున్నారు, తిండి లేక ఆకలితో చచ్చిపోతున్నారు. ఎందుకంటే ఈ పథకాన్ని మీరు ఈ విధంగా నాశనం చేస్తున్నారు, మోపుతున్నారు. కేవలం ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా, రాజ్యాంగానికి విరుద్ధంగా ఈరోజు రాష్ట్రాలని వాళ్ళ గ్రిప్లో తీసుకోవాలని రాష్ట్రాల మీద పెత్తనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఎత్తుగడేస్తుంది. దీన్ని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది. కాంగ్రెస్ పార్టీ మేమందరం ఒకటే చెప్తున్నాం, ఎంజీఎన్ఆర్జీ మా జాతి బిడ్డ
మహాత్మా గాంధీ ఆలోచనలతో గాంధీవాదంతో ముందుకు పోతున్న ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఈ భారతదేశంలో ఉండే పేద ప్రజల పక్షాన నిలబడుతుందని ఈ యొక్క బిల్లుకు వ్యతిరేకంగా ప్రతి పార్టీ ప్రతి ఒక్క ఎంపీ పార్లమెంట్లో చర్చించాలి, మాట్లాడాలి, నిలదీయాలి. పేద ప్రజల తరఫున ఈ నెల్లూరు జిల్లా ఎంపీ కానీ ఆంధ్రప్రదేశ్లో ఎంపీలందరూ గళమెత్తాలి. చంద్రబాబు నాయుడు గారు మీరు కూటమిలో ఉన్నారు, గట్టిగా గళమెత్తి ఎలాగైనా సరే ఎన్ఆర్జీ స్కీమ్ని బ్రతికించాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.